నమస్కారం భక్తులారా, మీ భర్త శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు పాటించాలని పెద్దలు చెప్పిన కొన్ని శుభకరమైన ఆచారాలు ఉన్నాయి. వీటిని హిందూ సంప్రదాయంలో మంగళకరమైనవిగా భావిస్తారు. ఈరోజు అలాంటి కొన్ని ముఖ్యమైన ఆచారాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఆచారం చాలా మంది పెద్దలు ఎంతో ముఖ్యమని చెబుతారు. వివాహిత స్త్రీలు ప్రతిరోజు నుదుట కుంకుమ ధరించడం సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. భక్తితో కుంకుమ ధరించడం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించడం కూడా మంగళానికి సూచికగా భావిస్తారు. ప్రత్యేకంగా పండుగలు, పూజల సమయంలో వీటిని ధరించడం మంచిదని విశ్వసిస్తారు. మంగళసూత్రాన్ని ఎప్పుడూ గౌరవంగా ధరించి, దానిని పవిత్రమైన దాంపత్య బంధానికి గుర్తుగా భావించాలని పెద్దలు సూచిస్తారు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి కుటుంబ శ్రేయస్సు కోసం భక్తితో ప్రార్థించడం శుభప్రదమని చెబుతారు. ప్రతి సోమవారం పరమశివుడిని ఆరాధించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం కుటుంబ శాంతికి, దాంపత్య సౌఖ్యానికి మంచిదని పెద్దలు నమ్ముతారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ప్రార్థించడం ఇంటికి శుభం, ప్రశాంతతను తీసుకువస్తుందని విశ్వసిస్తారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచి ప్రతి ఉదయం గడపకు ముగ్గు వేయడం లక్ష్మీ కటాక్షానికి సంకేతంగా భావిస్తారు. పేదలకు అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం గొప్ప పుణ్యకార్యంగా శాస్త్రాలు వివరిస్తాయి. భర్తతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడడం, కోపం కంటే ఆప్యాయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం దాంపత్య జీవితాన్ని బలపరుస్తుందని పెద్దలు చెబుతారు. ప్రతిరోజు భగవంతుని స్మరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇవి హిందూ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు. భక్తితో పాటు పరస్పర ప్రేమ, కష్టపడి పనిచేయడం, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు కూడా కుటుంబ సంతోషానికి ఎంతో అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మీ కుటుంబంపై భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.